రక్షిస్తావురా అని నేను అన్నట్టు పెట్టి హెడ్డింగ్ ఇలా అందరి మీద వాళ్ళ అది చూసి నేను అన్నాను, చిరంజీవి గారు చూస్తే కోపం తెచ్చుకోరా, మీకు భయం లేదా ఇవన్నీ చూసి. నా తర్వాత నా నెలబోయి నాకు కొంచెం బతికాను. డాక్టర్లు ధైర్యం చెప్పారు, అమ్మ మీరు ఈ మందులు క్రమం తప్పకుండా వాడితే భగవంతుడి దయ కొద్ది రోజులు మీకు బతుకుతారు, ఏం పర్వాలేదు అని చెప్పి ధైర్యం చెప్పారు. అప్పుడు నాకు నేను చచ్చిపోతే మా అమ్మాయికురాలు కాళ్ళు లేవు, ఆడపిల్ల, దాని జీవితం సెటిల్ చేయకుండా నేను ఈ బహుమతుల చుట్టూరా బిజీగా ఉండి నాటకాలు వేసి ఈ సన్మానాల చుట్టూరా తిరిగి ఇట్లా దాని జీవితం సెటిల్ చేయటం నా బాధ్యత. చేయలేకపోయాను, అనేక కారణాలు. తప్పు నాది, ఏ కారణం ఏదైనా తప్పు నాది. అదే నాకు చాలా భయంకరంగా బాధ పెడుతుంది. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఇప్పుడు గబక్కన నేనే అన్నీ అనుభవించాను. ఎన్నో వేల నాటకాలు వేసి ఎంతో పెద్ద పెద్ద వాళ్ళంతా కాళ్ళకు దండం పెట్టారు, 50 సార్లు సన్మానాలు చేశారు, అన్నీ అయిపోయింది. పోతే ఎంత ఉంటే అన్నా ఏం పర్వాలా? అమ్మాయి పరిస్థితి ఏంటనేదే నాకు పెద్ద బెంగ. అమ్మాయి కనీసం కాళ్ళన్నా తెప్పించాలి అంటే ఇప్పుడు నా మందులకే బోల్డ్ అవుతున్నప్పుడు నేనే ఇదంటికి అట్లాక ఫుడ్ సరిగ్గా వాళ్ళందరికి కలిపి వండుతారు పెడతారు, మనకు చేయించరు. సో వీటికే కష్టంగా ఉంటాయి. యాపిల్ జ్యూస్ అవి తాగి బలం తెచ్చుకోవాలంటే ఎట్లా? ఇప్పుడు అమ్మాయికి ఫిజియోథెరపిస్ట్ నుంచి రోజుకి 600 700 ఇవ్వాలి. అమ్మాయికి 4 నెలలు 5 నెలలు చేయించారు. కనీసం ఆడపిల్ల, మా పిల్లలు కూడా కదా ఎట్టగట్ట బతుకుతాడు అనుకోండి. అప్పుడు అమ్మాయికి కాళ్ళు, నేను బతకనితే కదా అమ్మాయికి కాళ్ళు తెప్పించగలుగుతా. అమ్మాయి కాళ్ళు, అదే నాకు బెంగ. నేను కొద్ది రోజులు ఇంకా బతకాలంటే మందులు వాడాలి. మందులు వాడాలంటే ఇప్పటిదాకా ఎలా? ఇంత పెద్ద నటి ఉండి కొన్ని వందల సినిమాలు చేసినారు, నాటక రంగం నుంచి వచ్చినారు. ఇంతకుముందు ఇంటర్వ్యూ చేసినప్పుడు మీకు హార్ట్ ప్రాబ్లం ఉండే, పర్లేదు కొన్ని ఇంకా కొంచెం మంచిగా ఉండే. ఇప్పుడు కిడ్నీ కూడా ఫెయిల్ అయింది. అంటే మీరు ఒక నాటక రంగంలో చేసిర్రు, తర్వాత ఎన్నో అవార్డులు తీసుకుర్రు, ఎన్నో సినిమాలలో నటించిర్రు, చాలా మంది ప్రేక్షకులను మీరు మెప్పించారు. మీ పరిస్థితి ఈ విధంగా ఉంటే ఎవరు ఆదుకోవడానికి వస్తలేరు. ఎవరు రాలేదండి, ఒక్కళ్ళు కూడా ఫోన్ కూడా చేయలేదు కనీసం. అసలు మీకు ఏమనిపిస్తలేదా మరి? అరే ఇంత చేసినా, నేను ఇంత కష్టపడ్డా, ఇంతమందితో నటించినా, నాకు ఎప్పుడు 1 రూపాయి ఇస్తుందని చెప్పి మీకు ఎప్పుడు బాధ అనిపించలే? ఎందుకు అనిపించదండి? అనిపిస్తుంది, కానీ మనం ఏం చేయగలుగుతాం? ఎవరిని కాళ్ళు ఇవ్వలేదు భగవంతుడు. నేను ఇప్పుడు క్యాబ్ పెట్టుకుని మహేష్ బాబుని అడుగుదామని వెళ్తాను అనుకోండి, ఆయన లేదమ్మా షూటింగ్లో ఉన్నారంటారు. ఫోన్ నెంబర్ ఇవ్వండి అంటే రాంగ్ నెంబర్ ఇస్తారు, ఎవరు చెప్పరు. అలా జూనియర్ ఎన్టీఆర్ గారు తోటి 2 సినిమాలు చేశాను. ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారు, చాలామందికి హెల్ప్ చేస్తున్నారట. వెళ్ళి కారు పెట్టుకొని వెళ్ళాలని నడవలేను, ఫోన్ నెంబర్లు ఇవ్వరు. నా దగ్గర ఎవ్వరు ఫోన్ నెంబర్ లేదు. పర్సనల్గా నేను క్యాబ్ పెట్టుకొని అందరినీ కలిసిన ఒక్కళ్ళు కూడా ఇంట్లో లేదని అబద్ధాలు చెప్తారు తప్ప ఉన్నారని మాట్లాడినవారు. నిజం నెంబర్ ఇవ్వరు. ఇంకా ఈ క్యాబ్ డబ్బులు కూడా దండకు కదండి. ఎవరన్నా మీలాంటి వాళ్ళు ఇట్లా ఆర్టిస్ట్ పని పాపం వాళ్ళ ట్రీట్మెంట్ డబ్బులు లేక ప్రాణం పోయి ప్రమాదకర స్థితిలో ఉన్నారు ఆవిడని అని చెబితే అయ్యో అని వాళ్ళు అనుకొని హెల్ప్ చేయాలి. కానీ నేను వెళ్ళి ఎవరిని పట్టుకోగలను? మీరే చెప్పండి. చిరంజీవి గారిని అడగలేను, ఎందుకంటే ఆల్రెడీ ఆయన 3 లక్షలు ఇచ్చారు. ఇంకా అడగటానికి నాకే మొహం చెల్లదు. ఆయన ఇస్తారా కూడా తర్వాత సంగతి. కానీ మరి పవన్ కళ్యాణ్ నాకు దొరకరు. పవన్ కళ్యాణ్ గారు కనుక నా గురించి తెలిస్తే తప్పకుండా నాకు హెల్ప్ చేస్తారు. రాజకీయాల్లో ఉండని, ఎక్కడన్నా ఎటు ఆయన మర్చిపోరు ఆర్టిస్ట్ని. నాకు ఆ నమ్మకం ఉంది, కానీ ఆయనకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నేను వెళ్ళి ఇప్పుడు ఆయన్ని కలవలేను. ఫ్రాన్స్ చూస్తారు కానీ వాళ్ళు వాళ్ళు ఆయన దగ్గరికి దాకా షేర్ చేసినా పర్లేదు అంటారు. వాళ్ళు ధైర్యం చేసి చెప్పరు. నిన్న ఒక ఇంటర్వ్యూలో ఆయన బాలకృష్ణ ఫ్రెండ్ తెలుసు, ఈయన కూడా ఫ్రెండ్. ఆయనతో మాట్లాడారు బాలకృష్ణ కూడా 2 సినిమాలు చేశారు. ఫస్ట్ బాబాయ్ అబ్బాయి చేశారు ఆయన కొత్తలో హీరోగా వస్తున్నప్పుడు, అందుట్లో ఆయన పక్కన చేశారు.
ఆయనతో చెప్పమని ఆయనతో యాక్ట్ చేస్తున్నట్టు ఒక అతను, ఈయనకి ఫ్రెండ్, నిన్న వచ్చిన ఆయనకి అడిగితే ఏమన్నా అనుకుంటారా, ఎవరు చెప్పడానికి ధైర్యం చేయదండి. ఇప్పుడు మీరెళ్ళి చిరంజీవితో మీరు 3 లక్షలు ఇచ్చారట, చాలా సంతోషం, మీ గురించి చెప్పుకుంటున్నారండి. కానీ ఆవిడ పరిస్థితి ఇప్పుడు బాగాలేదు, అమ్మాయికి కాళ్ళు లేవని మీరు చెప్పగలరా? చెప్పలేరు. ప్రయత్నం చేస్తే పని వచ్చి నేను వెళ్ళి ఏ హీరో దగ్గరికి వెళ్ళినా, ఎవరు ఇంటర్వ్యూ చేసినా, ఇప్పుడు మాటిస్తున్నా మీకు నేను పావల శ్యామల గారి గురించి నేను పక్కా ప్రశ్నిస్తాను, అక్కడ పక్కా అడుగుతాను. పోలేండి, అప్పుడు మీరే ప్రాణం దానం చేసిన వాళ్ళు అట్లా చెప్పండి. మీ తప్పకుండా మా క్యూబ్ టీవీ నుంచి మా ఎవరు ఇంటర్వ్యూ చేసినా పావల శ్యామల గారి పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పి ఎంతో చెప్పే ప్రయత్నం అయితే మేము చేస్తాం. థ్యాంక్ యూ, అంత మాట అన్నారు చాలు. మీ ద్వారానైనా నాకు హెల్ప్ దొరికితే, కనీసం ఫోన్ అన్నా చేసి అమ్మ ఎలా ఉన్నారని అడిగితే నా మనసుకి కొంచెం ప్రశాంతత వస్తుంది. సరే అమ్మా, ఇది నా కోరిక, చివరి కోరిక ఇది తీరితే నాకు ఈ జన్మకి ఇది చాలు అని చెప్పి ఏమనుందా మీకు? ఇంకేమీ లేదు. నేను కొంచెం ఎవరన్నా ఆదుకుంటే, నేను ట్రీట్మెంట్ చేయించుకున్న అమ్మాయికి ఫిజియోథెరపీ చేసి కాళ్ళు ఇప్పించి ఎన్నో కష్టాలు పడ్డాం. జబ్బు వచ్చాక మరీ కష్టాలు పడ్డాం. 50 సంవత్సరాలు ఆర్టిస్ట్గా బతికాను. అడ్రస్ లేని ఆర్టిస్ట్గా కాదు, మంచి ఆర్టిస్ట్గా బతికాను. ఎన్నో సన్మానాలు చేయించుకున్నాను, సినిమాల్లో కాదు, నాటక రంగంలో. ఇలా బతకనే ఒక ఆర్టిస్ట్ని ఏడుస్తూ దిగులుగా, డబ్బులు లేక దీనంగా చచ్చిపోవటం నాకు ఇష్టం లేదు. సంతోషంగా మా అమ్మాయి నేను 1 నెల గడిపి అప్పుడు చచ్చిపోయినా మాకు బాధ లేదు, అట్లా గడపాలి అని ఉంది. అది అంతే నా కోరిక, అదే నా కోరిక. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఇంత మంచి టైం మీకు ఓపిక లేకపోయినా మా గురించి మీరు ఓపిక తెచ్చుకొని మరి మీరు ఎంతో చాలా లాంగ్లో ఉన్నా నేను, మీరు ఎంతో కష్టపడి నా కోసం వచ్చి నన్ను ఎలా ఉన్నాను పలకరించారు. మీకే హృదయపూర్వకంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను బాబు. థ్యాంక్ యూ అమ్మా. మీరు ఎవరికైనా చెప్పి కొంచెం మాకు కొద్ది రోజులు బతికే అవకాశం మీరే ఇప్పించారు నాకు. రైట్ వ్యూయర్స్, చూశారు కదా పావల శ్యామల గారి ఇంటర్వ్యూ. తను ఆపరేషన్, వాళ్ళ కూతురు కూడా సర్జరీ చేసుకోలేని సిచ్యువేషన్లో తను ఉన్నదన్నమాట. చాలామంది ఆ రూమర్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు, పావల శ్యామల గారికి అంత అమౌంట్ ఇచ్చారు, ఇంత అమౌంట్ ఇచ్చారు అని చెప్పి. వాస్తవంగా మనం పక్కనే ఉన్నాము, పావల శ్యామల గారు కూడా మనతో చెప్పడం జరిగింది, ఎవరు ఇయ్యలేరు, కొంతమంది ఇచ్చారు, ఇచ్చింది కూడా వాళ్ళ పేరు కూడా తను నోట్ల నుంచే మనం విన్నాము. సో దయచేసి ఈ వీడియో కొంతమంది మీద తనకి నమ్మకం ఉంది, వాళ్ళ దాకా మన వీడియో ఇది పంపించే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సాయం చేయకపోయినా ఈ వీడియో 10 మందికి షేర్ చేసే పవన్ కళ్యాణ్ గారి దగ్గర, అలాగే టాలీవుడ్కి సంబంధించిన కొంతమంది యాక్టర్ల దగ్గర కూడా వెళ్ళడానికి మనమైతే మీరు చేయాల్సింది ఒకటే, షేర్ చేయండి వీడియో, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే తన చివరి కోరిక ఏదైతుందో, కోరిక తీరినాక నేను హ్యాపీగా చనిపోతా అని చెప్పి కూడా మనతో పాటు పావల శ్యామల గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ సాయితో అనిల్, హైదరాబాద్, విజయవాడ.